భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర, ఒక అమెరికన్ సహా 6 ఉక్రెయిన్ పౌరుల అరెస్టు. ఈ నెల 27 వరకు జ్యుడిషియల్ కస్టడీ. మయన్మార్ మీదుగా మిజోరాంలోకి నిందితులు. నిషేధిత తీవ్రవాద సంస్థలకు ఆయుధాల అందజేత. వారి మొబైల్ ఫోన్ల డేటా విశ్లేషణ ఆధారంగా ఎన్ఐఏ కేసు. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర చేసినందుకు గత వారం ఒక అమెరికన్తో పాటు 6 ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. వారిపై శనివారం కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా తొలుత 3 రోజులు సోమవారం ఈ నెల 27 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ప్రశాంత్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని 18వ సెక్షన్, ఇతర సెక్షన్ల ఆధారంగా కేసు నమోదైంది. మయన్మార్ మీదుగా మిజోరాంలోకి అడుగుపెట్టి నిషేధిత ప్రాంతాల్లో పర్యటనకు అనుమతించే పత్రాలేవీ లేవు. అనుమానితుల వద్ద గల మొబైల్ ఫోన్ల డేటా విశ్లేషణ ఆధారంగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. వీరు భారత్ మీదుగా మయన్మార్కు డ్రోన్లలో ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు భారత్లోని నిషేధిత తీవ్రవాద సంస్థలకు వారు ఆయుధాలు అందజేసి శిక్షణ ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. మొత్తానికి అమెరికాలోకి ఏం రోగం పుట్టే? అమెరికాలో అక్రమ ఆయుధాలు భారతదేశంలో అమ్మవలసిన అవసరం ఏమున్నది? ముస్లిం దేశాలకు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తులు మన భారతదేశంలోకి చొరబడి కొంత ఇక్కడ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించేటట్టు, ఉగ్రవాదులను ప్రోత్సహించేటట్టు తుపాకులు అమ్మిన్లా అంటే వాళ్ళ బుద్ధే అదే అనుకోవచ్చు. ఈ అమెరికనోడు భారతదేశంలోకి దొంగచాటుగా వచ్చి ఇక్కడ ఆయుధాలు అమ్ముకుంటా ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడంటే మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏంది ఇది? అవును, ఇంత స్వేచ్ఛగా వీళ్ళు ఎట్లా వస్తాను? అసలు మన మోడీ గారు ఉండే మోడీ గారు లేకపోతే భారతదేశమే మాయమవుతా అన్నట్టు చెప్తారు వీళ్ళు. వాళ్ళు ఈ మధ్య గ్యాస్ దొరుకుతలేదని చెప్తే కట్టెల పొయ్యి మీద అయినా అనుకుంటాం కానీ మాకు మోడే కావాలంటారు. ఇంకా ఆమె మౌనిక సుంకర గారు అయితే ఏకంగా కట్టెల పొయ్యి మీద షాయి చేసుకుంటా పోసుకుంటా దాని మీద ఒక వీడియోనే చేసింది. విచిత్రమా ఆమె చేసే పనులు అయితే. అసలు మరి గంత పిచ్చేందో అర్థమైతలేదు. సమస్యలాగా చూడాలి. ఆ మోడీ లేకపోతే నాటి ఈ పాటికి మనం అంతా చచ్చిపోయేటోళ్ళమాట. మోడీ ఒక్కటే మన అందరి ప్రాణాలను కాపాడుతా అన్నట. మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లా వచ్చా? మరి మోడీ ఉన్నాక వీళ్ళు ఎట్లా మన భారతదేశంలోకి ఎట్లా చొరబడ్డారు? ఎట్లా ఈ తుపాకులు అమ్మీళ్ళు, ఎట్లా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి? మోడీ ఉండగానే మరి దేశంలోకి ప్రవేశించింది కదా వీళ్ళు. ఇది మోడీ ఫెయిల్యూరే కదా. దీనికి సమాధానం చెప్పాలి బీజేపీ వాళ్ళు. మోడీ ఉండగానే అక్కడ కాశ్మీర్లోకి ప్రవేశించిండ్రు, అక్కడ మన బిడ్డలను చంపిండ్రు. మోడీ ఉండగానే పాల్గామ్ దాడి జరిగింది. ఇవన్నీ మోడీ ఉండగానే జరిగేటివి కదా ఇవి. అంటే మోడీ వైఫల్యమైనట్టే కదా, మోడీ ఫెయిల్ అయినట్టే కదా. మోడీ పాలనలోనే కదా ఇవన్నీ జరిగేది. మోడీ పాలనలోనే గ్యాస్ దొరుకుతలేదు, మోడీ పాలనలోనే పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి, మోడీ పాలనలోనే డీజిల్ ఛార్జీలు పెరిగినాయి, మోడీ పాలనలోనే గ్యాస్ రేట్లు పెరిగినాయి, మోడీ పాలనలోనే నిత్యావసర ధరల వస్తువులు పెరిగినాయి, మోడీ పాలనలోనే మతోన్మాద శక్తులు పెరిగింది, మోడీ పాలనలోనే ఆర్మీ చంపబడ్డది, పహల్గామ్ దాడి జరిగింది, మొన్న కాశ్మీర్లో దాడి జరిగింది. ఇవన్నీ మోడీ ఉండగానే జరిగినాయి. ఇవన్నీ మోడీ ఉండగానే జరిగినాయి అంటే ఈ అన్నిటి విషయంలో మోడీ ఫెయిల్ అయిందని అర్థం. మోడీ పాలన ఫెయిల్ అవుతుందని అర్థం. ఇదే అర్థం చేసుకోకుండా మోడీ ఉంటే కాపాడతాడు అని చెప్పడం అమాయకుల లక్షణం అది.